నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు ఫైళ్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై విరుచుకుపడ్డ రామచంద్రాపురం కూటమి పార్టీ నాయకులు. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వాడపల్లి బ్రహ్మాండ నాయకునికి భక్తజన నిరాజనం. తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురం గ్రామంలో రిలయన్స్ ఘనంగా చిల్డ్రన్ ఫెస్ట్ 2025 కార్యక్రమం. కార్తీక మాసం ముగింపు సందర్భంగా మురమల్ల పవిత్ర వృద్ధ గౌతమి నదిలో శుక్రవారం పురోహితుల మంత్రోత్సవాల నడుమ దేదీప్యమానంగా ప్రత్యేక ముగ్గులతో అలంకరించిన పాతాళంలో పూజాధికారులు పూర్తి చేసుకుని అరటిపల్లో ఆవునేతి దీపాలను వరుస క్రమంలో అలంకరించి పవిత్ర గోదావరి నదిలో వదిలారు. ఈ సమయంలో భక్తులు వదిలిన దీపాలతో ఆకాశంలో నక్షత్రాల మెరుపుల వలె నదిలో దీపాలు వెలుగులు సూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తదుపరి పురోహితులు పోలీస్ వర్గం యొక్క కథను విశిష్టతను పురోహితులు తెలుపుగా మహిళా భక్తులు విని ఎంతగానో ఆనందించారు. అనంతరం సమీపంలో ఉన్న గణపతి ఆలయం శివలింగానికి దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవత శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారిని, భద్రకాళి సమేత వీరస్వామిని, క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహస్వామిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు ఫైళ్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగానే సర్పవరం పోలీస్ స్టేషన్, కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందన్నారు. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న తిమ్మాపురం, ఇంద్రపాలెం, పెద్దపూడి, గొల్లప్రోలు స్టేషన్ రికార్డులు కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడ పోలీసులు పనితీరు బాగుందని సిబ్బందిని అభినందించారు. పెండింగ్ లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించాలని, దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ ప్రాంతంలో దొంగతనాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించాలని పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడున్న పెండింగ్ కేసెస్ ఏవైతే యూఐ కేసెస్ ఉన్నాయో అవి, అట్లనే పెండింగ్ ట్రయల్ కేసెస్ చూసి పెండింగ్ ఉన్న తొందరగా ఛార్జ్ చేయమని, అట్లనే ట్రయల్ జరుగుతున్న కేసెస్లో కన్విక్షన్ పడేలాగా స్టెప్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా స్టేషన్ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాలో సర్కిల్ ఆఫీస్లో ఆ రికార్డ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సర్కిల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎస్ఐలు, ఈ సర్కిల్లో పనిచేస్తున్న ఎస్హెచ్ఓస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అని వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ముందరే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ బై అండ్ లార్జ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ ఓన్లీ, బట్ ఇంకా దేర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఆ డైరెక్షన్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అని అందరికీ ఇండికేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలపై రామచంద్రాపురం కూటమి పార్టీ నాయకులు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంత్ రాయ్, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, టీడీపీ పట్న అధ్యక్షులు ఉండవల్లి శివ, కాటే సుబ్రహ్మణ్యం, కంచుమర్తి బాబురావు, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, దంగేటి గౌరీ శంకర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పాలనని గాడిలో పెట్టే ఉద్దేశంతో అనేక రకరకాల సంస్కరణలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. వాటిలో భాగంగానే ఈ పీపీపీ అనేది ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోని పీపీపీ విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఒక మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చాం, మేమే కట్టించామనే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో వాటిని చూస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది. త్వరితగతిని
పేదవారికి లేదా మధ్యతరగతి వారికి విద్యార్థులకి ఇమ్మీడియట్ గా వైద్య విద్య అందుబాటులోకి రావాలని కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక పక్కన సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకరమైన పాలనకి నిధుల కొరత ఏర్పడిన కారణంగా దీనికి పూర్తిగా ప్రైవేటైజేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో, అంటే బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే స్థలం అంతా ప్రభుత్వమే కడుతుంది, దాని మీద యాజమాన్య పర్యవేక్షణ అంతా ప్రభుత్వానిదే ఉంటది. కేవలం అభివృద్ధి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఫ్యాకల్టీకి మాత్రమే ప్రైవేటైజేషన్ కి అవకాశం ఉంటుంది. దాన్ని పీపీపీ అంటారు. అదేదో పీపీపీ అనేది ఒక నేరంగా దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎందుకంటే మీరు ప్రతి గ్రామాన్ని తిరిగి కోటి సంతకాలు చేయించుతున్నారు. ఆ కోటి సంతకాల్లో నిజంగా చదువుకు రాని వాళ్ళు ఒక సంతకం పెట్టామంటే పెడతారు. దానికి ఏమి ఇదంతా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు, గుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బళ్ళు దగ్గరికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన చర్యలు చేశారో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలని చెప్పి దీన్ని ఏదో వేరేగా తప్పుడు మార్గంలో తీసుకెళ్లి దీన్ని ప్రజల్లో మీరు ఏదో మెప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా జీరోలు అవుతారు. నిన్న కూడా కూటమి నాయకులు అందరూ ఇది పీపీపీ అన్నది పూర్తిగా విరుద్ధమని, లేకపోతే పేదలకు ఏ రకంగా మేలు జరగదని విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి అసలు పూర్తిగా అర్థం అవుతుందా? అసలు ఈ పీపీపీ గురించి పూర్తిగా అధ్యయనం చేయండి, అప్పుడు మీరు సంతకాలు చేయించండి. ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అడగండి. ఈ రోజు ఏదైనా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్ తో దీన్ని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అందులో మంచి మంచి ఫ్యాకల్టీని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా పూర్తిగా ప్రభుత్వ దాంతో సాధ్యం కాదు. అందుకని ఈ పీపీపీ విధానం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది, అలాగే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి విద్య అందుతుందని సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి అభివృద్ధికి సహకరించండి, అప్పుడు మీకు ఓ మంచి పేరన్నా వస్తుంది. అంతే తప్పితే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇటువంటి చర్యలు చేస్తే మీకు మళ్ళా తిరిగి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని. సుభాష్ చంద్రబోస్ గారిని ఏదో విమర్శించామని, అదే విధంగా ప్రకాష్ గారిని విమర్శించామని చెబుతున్నారు వాళ్ళు. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. వాళ్ళు పీపీపీ విధానంలో ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సంతకాల సేకరణ గురించే మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక దేవాలయం లాంటి విద్యాలయం దగ్గర ఈ విధానం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సంస్కారం, నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టే ఇక్కడ ఎవరు కూర్చుని మాట్లాడినా అనుభవజ్ఞులైన సుభాష్ చంద్రబోస్ గారు మీకు తెలుసా, కొద్దిగా చెప్పండి సార్ అని మేము మీ నాయకులకు చెప్పండి అని బతిమాలేం తప్ప ఆయన ఎక్కడా అవమానించలేదు. నిజంగా అలా ఎవరన్నా అవమానించారని చెప్తే మాకు చెప్పండి, మా తప్పులు మేము సరిదిద్దుకుంటాం. నెక్స్ట్ వచ్చి సోదరులు మాట్లాడుతున్నారు, ప్రజలలో వ్యతిరేకత వచ్చేసిందట. వ్యతిరేకత ఎవరికి వచ్చిందనేది గడిచిన సార్వత్రిక ఎలక్షన్ తెలుపుని, భవిష్యత్తులో ఎలక్షన్లు అవుతున్నాయి, ఆ వ్యతిరేకత ఎంత ఉందనేది కొన్ని నెలల్లోనే తెలుస్తుంది. నిజంగా ప్రజల్లోకి వ్యతిరేకత వస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం, పీపీపీ కోసం ఎక్కడన్నా మెడికల్ విద్యార్థులు సమ్మె చేయడం మీరు చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాడు, పత్రికేయ మిత్రులు కూడా ఈ సమాజంలో ఒక భాగం. ఎందుకంటే ఈ మెడికల్ సీట్లకు సంబంధించిన విద్యార్థులు కానీ, విద్యార్థులు కానీ, లేదా వారి తల్లిదండ్రులు కానీ స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఈ పీపీపీ విధానం వద్దని ఎక్కడన్నా ఏ ఆంధ్రప్రదేశ్ లో చిన్నది ఒక టెంట్ వేసుకుని ఒక రోజు రిలే నిరాహార సేవన చేశారా? లేదు. కానీ మసిపూసి మారేడికాయని చూపించినట్టు ఏ సబ్జెక్టు లేక, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఏంపు అవినీతిని అరకెడుతూ, ఎర్ర చందనాన్ని కట్టడి చేస్తూ, సుపరిపాలన సాధిస్తూ, సంక్షేమం దిశగా నడుస్తుంటే ఎన్డీఏ కూటమినే ఈ పీపీ ఒకటే దొరికింది. ఇంకా మేము కట్టిన కాలేజీలను ఆపేశారు. కాలేజీలు మీరు కట్టబెట్టింది ప్రభుత్వం కట్టింది, మీరు కట్టిందన్నా మళ్ళీ పిల్లరేస్తున్నారు. ప్రభుత్వం పని అదే. ఏ ప్రభుత్వం వస్తా ప్రభుత్వం కాలేజీలు కడితే ఇంకో 10 సీట్లు మీకులాగా గతంలో అంటే నేను మాట్లాడడానికి మేము కూడా పార్టీలో కొనసాగం, కానీ ఎప్పుడు తప్పులు మేము ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు నిజంగా తప్పులు చేస్తే ఆ తప్పులు నిరూపించుకుంటూ ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పడానికి నేను వ్యక్తిగతంగా ఎదురుంటాను. సమాజం పట్ల నాకు అవగాహన ఉంది, ఉన్నంతలో నాకు 1% 2% సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. రేపన్నాడు ఈ పీపీపీ విధానం యొక్క ఉపయోగం మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే వాళ్ళు మీరు ఒకరు ఉంటారు. నెక్స్ట్ వచ్చి ప్రజల్లో ఓటు ఎక్కితేనట సుభాష్ చంద్రబోస్ గారి వీళ్ళలో వణుకు వస్తుందట. దేనికంటే వణుకు, మాకు వస్తుందా వణుకు?
మీరు అంటున్నారు మా మీటింగ్ పెడితే 5,000 మంది వస్తున్నారు, మీరు 500 మంది వస్తున్నారండి. మా 500 మంది మీ 5,000 మందితో సమానం. మీరు జనాన్ని పోగేసుకోవాలి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని పని పోడ చేసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఏమన్నా మీటింగ్లు ఉంటే మేము వెళ్తున్నాం, పబ్లిక్ అవసరమైనప్పుడు మేము పిలుచుకుంటాం, అంతే తప్ప మీకు జనం అవసరం. ఎందుకంటే మిమ్మల్ని జనం ఎక్కడ కూర్చోబెట్టారనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం, నేను చెప్పక్కర్లేదు. ఎంతకు పరిమితం చేశారనేది కూడా మీకు తెలుసు. కానీ ఈ రోజు నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు అని చెప్పబడే వాళ్ళు వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రామచంద్రపురానికి మళ్ళీ కుల రాజకీయాలను అలవాటు చేయడం. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇది ఒకటే కాదు, గత 5 సంవత్సరాల పాలనలో డిఎస్సి పోస్టులు తీశారా మీరు? ఇటు విద్యార్థులు నష్టపోవడంతో కాకుండా మరి బీఈడి కాలేజీలు, టీటీసీ కాలేజీలు సర్వనాశనం అయిపోయింది మీ కాలంలో. ఆ బీఈడి టీటీసీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏది బారైపోయి ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో, స్కూల్స్లో 2,000కి 3,000 కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజీలు, మీరు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు దీనాస్థితికి చేరుకున్నాయి? మీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ టెక్నాలజీకి అవకాశం ఇచ్చారు? గొడవలు, కక్షలు, కార్పణ్యాలే తప్ప ఎక్కడైనా సరే మరి ఇంజనీరింగ్ విద్యను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారా? మరి మేము వచ్చిన 18 నెలల్లోనే సిలికాన్ వ్యాలీ విజయవాడలో, డేటా సెంటర్ విశాఖపట్నంలో, అంతేకాకుండా మరి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలో మేము ఈ యొక్క కోటి సంతకాలు చేపలు చేస్తే అక్కడ వచ్చేటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా ఏడ్ చేశారు మా దగ్గర. మెడికల్ కాలేజీకి మీరు కోటి సంతకాలు సేకరణ చేస్తుంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు వచ్చి మీ దగ్గర ఏడ్చారు? అసలు దానికి అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? మీరు చేసేదే మెడికల్ కాలేజీలు. మరి ఇంజనీరింగ్ కాలేజీల స్థితికి చేరుకోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించడంలో కానీ, నాణ్యమైన విద్యను ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా మీరు పక్షపాతం చూపించి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని మరి ప్రశ్నార్థకం చేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందంటే కేవలం మీదే. మీరు అమ్మకి తల్లికి వందనం అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇంట్లో ఒక్కరికి ఇచ్చారు, కరెంటు బిల్లు పెరిగితే ఇవ్వలేదు, లేక ఇంకోటి పెరిగితే ఇవ్వలేదు. కానీ ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో 5 ఉంటే 3 ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే వారందరూ కూడా తల్లికి వందనం కానీ ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా మీరు కళ్ళతో చూస్తూ ఉండి బోస్ గారు మీరు ఎలా దీన్ని మీరు సమర్థిస్తున్నారని అడిగారు మా వాళ్ళు. అది తప్పని మీరు మాట్లాడితే ఎలా? ఖచ్చితంగా ఇదే ప్రశ్న మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి నాయకులే కాదు, సామాన్య ప్రజానేకం కూడా అడుగుతున్నారు. మీరు దీని గురించి అంత మీరు చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. షెడ్యూల్ కులాల వారు 27 సంక్షేమ పథకాలు తీసేశాడు, బీసీ కార్పొరేషన్ తీసేశాడు, అన్నీ తీసేసి వ్యవస్థ భ్రష్టు పట్టించినప్పుడు ఎక్కడికి పోయారు మీరు? ఏమైపోయారు? ఈ రోజు ప్రత్యక్షమయ్యారు మీరు అని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి దొంగసాగిన ముసుగులేసుకుని వెళ్ళి అక్కడక్కడ కడప స్థానకాలు పెట్టుకుని వస్తున్నారు. ఇది యథార్థం కాదా? రండి, బహిరంగ చర్చకు రండి. ఈ 18 నెలల్లో మేము ఏం చేసామో, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటో ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం కోనసీమ తిరుమలగా బాసులుతున్న వాడపల్లి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తజనం పోటెత్తారు. 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా భావించి వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చారు. దీంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఉదయం వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు క్యూ లైన్లను ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యాలను అందిస్తూ స్వయంగా పరిశీలించి దేవస్థాన సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం హ్రీం 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 వెంకటేశాయ స్వాహా. ఓం హ్రీం 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 వెంకటేశాయ స్వాహా. ఓం హ్రీం 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 వెంకటేశాయ స్వాహా. ఓం హ్రీం హ్రీం వెంకటేశాయ స్వాహా. ఓం హ్రీం 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 వెంకటేశాయ
దేవరం వాస్తవులు కన్నయ్యరావు గారు సోమవారి శ్రమదానానికి 110 రూపాయల విరాళంగా చెల్లిస్తున్నారు. ఓం నమో వెంకటేశయ్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బొరుసువారి సావరంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని శనివారం కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావడ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు బొరుసు భాస్కర్ రావు అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక దర్శనం అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ విశిష్టత, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి భాస్కర్ రావు డీజీపీ చంద్రశేఖర్ కు వివరించారు.
सर्वाभिरेवैनं देवताभिर्वै देवदास्नाधर्मावेद ब्राह्मणे वशन्ते ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे नमस्कुर्यान्न श्रीलङ्केत्तजे देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदरः प्रवक्तमहद्भवदरवस्याप्यै सर्वसदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं भगेव वक्त्रमपरिक्षताजमो ॐ गुरुभ्यो नमः हरिः ओम् ॐ देवा गातुमितो देवा देवा गातुमितो गातुं देवा देवा गातुमितो गातुमितो बाहुभ्यां पूष्णहस्ताभ्यां भाग्यवस्मे हस्तायां కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా తొండంగి మండల గోపాలపట్నం గ్రామంలో శ్రీ త్రిశక్తి స్వరూపిణి గ్రామ దేవత నేరెల అమ్మవారు శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేయటం జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవతో గ్రామ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు స్థానికులు పాల్గొన్నారు. వైద్య కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే చూస్తూ ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య కళాశాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, మడికి ప్రసాద్, సోము సత్యబాబు, కోరుప్రోలు శ్రీను, మొల్లి నాగమరిడి రాజు, చెల్లూరి అశోక్, అడ్డూరి శ్రీను, గుత్తుల రామకృష్ణ, వరద సత్యబాబు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పని పాటు లేక 11 సీట్ల గురించి జ్ఞాపకం చేసుకుని పిచ్చెక్కి ఆయన తిరుగుతా ఉన్నాడు. నేను సూటిగా అడుగుతున్నాను, పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కడతంటే మీరు విమర్శిస్తున్నారు. ఓకే,
మీరు ఎంతకు డబ్బులు అలకేట్ చేయలేదు 10 కాలేజీలకి. వచ్చిన మెడికల్ కాలేజీకి ఒక జీవో ఒక శాంక్షన్ వచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కాలేజీలకు సరిపడా ఫండ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యాకనే శంకుస్థాపన చేయాలి, ఫౌండేషన్. అది చట్టం. మీరు రూపాయి లేకుండా 10 కాలేజీలు ఎందుకు ప్రారంభిస్తామని శంకుస్థాపన చేశారు. అమ్మ పెట్టబెట్టడం అడుక్కు తినలేదని మీ పద్ధతి అలా ఉంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల ద్వారా ఏవైతే గవర్నమెంట్లో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అదే పద్ధతిలో గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుని పీపీపీ మోడ్లో పెట్టుబడులు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇస్తున్నారు. తప్పేంటది? మరి నువ్వు డబ్బులు అలాట్ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం లేదు కదా. ₹1 ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం నెత్తి మీద వేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు కోటి సంతకాల కార్యక్రమాలు. ఏంటి కోటి సంతకాల కార్యక్రమం? పిఠాపురాన్ని 1000 సంతకాలు అవ్వలేదు. ఈవేళ మీరు తిరిగితే కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం. ఈవేళ దానివల్ల ఏంటంటే 70 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ పీపీపీ మోడ్లో పెడుతున్నారు, యోగా పెడుతున్నారు, ఆయుర్వేదం వైద్యం పెడతా ఉన్నారు, అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు పీపీపీ మోడ్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటుంటే ఈరోజు తాళ్లరేవు మండలం గాడిముగ పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో రిలయన్స్ చిల్డ్రన్స్ ఫెస్ట్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ గెజిటెడ్ హెచ్ఎంఎల్ గోవిందరాజులు పర్యవేక్షణలు జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, ఉప సర్పంచ్ కోకిలిగడ్డ లోకేష్ క్రీడలు ప్రారంభించారు. క్రీడా పోటీలు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర పోటీలు చేశారు. తొలుత రిలయన్స్ క్రీడా జ్యోతిని వెలిగించి బెలూన్లను గాల్లోకి వదిలారు. రిలయన్స్ సిఎస్ఆర్ హెడ్ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ మేఘా, ఉమా, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు పై చదువులు చదివేటప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు సంపాదించేటప్పుడు ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ కోటా అనేది చాలా ఎక్కువగా మీకు సహాయపడుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ లో బాగా అభివృద్ధి చెందాలి. అందరితో కూడా ఆయన మమేకమై సాధిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పలు ఫైళ్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై విరుచుకుపడ్డ రామచంద్రాపురం కూటమి పార్టీ నాయకులు. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వాడపల్లి బ్రహ్మాండ నాయకునికి భక్తజన నిరాజనం. తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురం గ్రామంలో రిలయన్స్ ఘనంగా చిల్డ్రన్ ఫెస్ట్ 2025 కార్యక్రమం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.